హలో గైస్, ఎలా ఉన్నారు? ఇది 4 డేస్ వ్లాగ్. మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. కంప్లీట్‌గా 4 డేస్ కూడా అమ్మ కుకింగ్. సో సండే, మండే, ట్యూస్‌డే అండ్ వెడ్నెస్‌డే వ్లాగ్. థర్స్‌డే అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. సో ఈ 4 డేస్‌లో ఏమేం కుకింగ్ చేసుకున్నాం అన్నది మాత్రమే. ఎందుకంటే ఇంట్లో నుంచి అస్సలు బయటికెళ్ళలేదు. నాకు 2 డేస్ వీకెండ్ అండ్ 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కంప్లీట్ 4 డేస్ కూడా ఇంట్లోనే ఉన్నాను నేను. ఈ వ్లాగ్ మొత్తం ఫుడ్డే ఉంటుంది గైస్. ఎందుకంటే అమ్మ మంచిగా కుక్ చేసి పెట్టింది. మంచిగా తిన్నాను 4 డేస్ కూడా. ఫస్ట్ సండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పెసరట్టు వేస్తున్నారు. పెసరట్టు పైన మంచిగా ఉల్లిపాయలేసుకొని, జీలకర్ర వేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా ఆయిల్ తోటి రోస్ట్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. విత్ అల్లం చట్నీతో తింటే. పెసరట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ చాలా ఇష్టంగా తింటారు. దాని ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నాకు పెసరట్టు అంటేనే ఇష్టం లేదు. పెసర పునుకులు మాత్రమే ఇష్టం. కానీ పెళ్ళయ్యాక పెసరట్టే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక అరౌండ్ 11:00 ఆ టైంకి ఇప్పుడు నేను, అమ్మ కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాము. వాటర్ మాత్రం చాలా స్వీట్‌గా ఉన్నాయి. తాగేసి మేమైతే లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు పన్నీర్ బఠానీ కర్రీ చేస్తున్నాము. నేను జస్ట్ చిన్నగా హెల్ప్ చేశాను. కుకింగ్ అంతా కూడా అమ్మే చేశారు. నేనేమో ఆనియన్స్ కట్ చేసి ఇస్తుంటే అమ్మాయి లోపు టొమాటో ప్యూరీ అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఇప్పుడైతే పన్నీర్ అయితే కట్ చేస్తుంది. ఇది సండే వ్లాగ్ కాబట్టి డాడీ ఇంకా ఇంటికి రాలేదు. మార్నింగ్ భద్రాచలం దర్శనం అయిపోయాక ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ పెళ్ళికైతే వెళ్లారు. సో సండే నైట్ అయితే బయలుదేరి వస్తున్నారు. సో మనకి మండే ఎర్లీ మార్నింగ్ కల్లా ఇంటికొచ్చేస్తారు. డాడీ వచ్చాక నాన్ వెజ్ చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే అమ్మ కూడా నాన్ వెజ్ తినరు. సో మా అత్తగారు, మా అమ్మ ఇద్దరు నాన్ వెజ్ తినరనమాట. కానీ కుక్ చేసి పెడతారు మాకు. స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే మేము ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. సో ఇప్పుడు పన్నీర్‌ని ఆయిల్‌లో అయితే ఫ్రై చేస్తున్నాము. మీరు పన్నీర్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసి గ్రేవీలో ఏస్తారా? లేకపోతే డైరెక్ట్ గ్రేవీలో ఏస్తారో కింద కామెంట్ చేసేయండి. మాకైతే మాత్రం పన్నీర్‌ని కొంచెం ఫ్రై చేసి తర్వాత గ్రేవీలో ఏస్తే కొంచెం టేస్ట్ అనిపిస్తది. పన్నీర్ కర్రీ కూడా చాలా సింపుల్. ఎక్కువ మసాలా కూడా ఏమి ఎయట్లే. బేసిక్‌గా అయితే రెడీ చేసేస్తున్నాము. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోవడానికి వచ్చేసింది. రెయినీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్‌లో మామూలుగా లేవు వర్షాలు. అప్పుడే ఫుల్‌గా పడిపోతున్నాయి. సో ఏం తిన్నా కూడా వేడిగా తినాలనిపిస్తుంది. సో అందుకే అప్పటికప్పుడు కుక్ చేసుకుంటున్నాము. రైస్ కానీ, కర్రీ కానీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే. ఆఫీస్‌కెళ్తే ఎలాగో తప్పదు. ఇంట్లో ఉంటే అయినా వేడిగా తినొచ్చు అని చెప్పి అప్పటికప్పుడు రెడీ చేసాము. కర్రీ అయితే సూపర్ వచ్చేసింది టేస్ట్ మాత్రం. వెజిటబుల్ షాపింగ్‌కెళ్ళినప్పుడు ఫ్రెష్ బఠానీ కనిపించినాయంట మా హస్బెండ్‌కి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చేసారు. అందుకే నేను అన్ని కర్రీస్‌లోకి వాడేస్తున్నాను. సో ఇవాల్టి లంచ్ మెన్యూ వచ్చేసి వేడి రైస్, పన్నీర్ కర్రీ అండ్ మొరింగా పౌడర్. ఫ్రెష్‌గా అమ్మ మొరింగా పౌడర్ చేసి తీసుకొచ్చారు. హెల్త్‌కి చాలా మంచిది మొరింగా అయితే. మనకి ఫ్రెష్ మునగాకు దొరకదు కాబట్టి ఇలా పొడి చేసుకొని అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ ఒక్కసారి తింటే చాలా మంచిది హెల్త్‌కి. అమ్మ నేను ఈవినింగ్ వాక్ అయితే వెళ్ళాము. సడెన్‌గా వర్షం స్టార్ట్ అయింది. వేడిగా బజ్జీలు తినాలనిపించి పార్సెల్ అయితే తీసుకొచ్చేసాను ఇంటికి. అదే ఊర్లో ఉంటే పాడి కనీసం 2 ప్లేట్స్ బజ్జీలైనా తినేసేదాన్ని. కానీ ఇక్కడ బజ్జీలు ఎందుకు ఒక ప్లేట్ తినేటప్పటికి చాలా హెవీ అనిపించేస్తాయి. సో తినేసి నైట్ డిన్నర్‌లోకి అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాము. కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఆమ్లెట్ మాత్రమే. నాకు తెలిసి చాలా మంది కుకింగ్ ఆమ్లెట్‌తోనే స్టార్ట్ అయ్యి ఉంటది. చాలా సింపుల్‌గా అయిపోతది. జస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకుంటే చాలు. నా కుకింగ్ జర్నీ అయితే మాత్రం ఆమ్లెట్‌తో స్టార్ట్ అవ్వలేదు. నేను ఫస్ట్ చేసిన రెసిపీ అయితే బెండకాయ పులుసు. నాకు ఎగ్స్ తోటి చాలా ఫన్నీ స్టోరీ అయితే ఉంది. ఎప్పుడు ఆమ్లెట్ ఏద్దామని వెళ్ళినా నేను ఎగ్స్ పగలగొట్టినప్పుడు అవి బౌల్‌లో కాకుండా ఫ్లోర్ మీదే ఉండేవి. నేను కావాలని చేసేదాన్ని కాదు. ఎందుకో అది అలా అయిపోతూ ఉండేది అంతే. సో నైట్ డిన్నర్‌లోకి ఆమ్లెట్, పన్నీర్ కర్రీ తినేసి మంచిగా పడుకున్నాను. మండే మార్నింగ్ నేను కిచెన్‌లోకి వెళ్లి చూసేటప్పటికి అమ్మ కుకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. నేనైతే పక్కన హాట్ వాటర్ పెట్టుకొని తాగేస్తున్నాను. ఈలోపు అమ్మ గుత్తి వంకాయ చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పక్కన సాంబార్ కూడా పెట్టేసింది. లేత వంకాయలతోటి గుత్తొంకాయ కర్రీ చేస్తే ఆహా! టేస్ట్ తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటది టేస్ట్ అయితే. నేను చేయాల్సిన హెల్ప్ కూడా ఏం లేదు. మంచిగా నేను హాట్ వాటర్ గ్లాస్ తీసుకొని బయట అయితే వాకింగ్ చేస్తున్నాను కాసేపు. ఏం చెప్పినా అమ్మ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటది. సో మనం అదే రెసిపీ ట్రై చేసినా లేకపోతే వేరే వాళ్ళు అదే చేసి పెట్టినా కూడా మనకు అంత టేస్ట్ రాదు అమ్మ చేసినంత. చకచకా ఎన్ని పనులు ఎలా చేస్తారో అసలు అర్థం కాదు. పక్కన కర్రీ అయితే రెడీ చేసేసింది. సాంబార్ కూడా అయిపోతుంది. ఇప్పుడు చట్నీకి అయితే వేసేస్తున్నాము. పల్లి చట్నీ అయితే నేను చేసేస్తున్నాను. డాడీ కాల్ చేశారనమాట. డాడీ, మావయ్య ఇద్దరు వస్తున్నారు బ్రేక్‌ఫాస్ట్‌కి. పక్కన సాంబార్ మరుగుతుంది. నేనైతే దోసలు వేయడం స్టార్ట్ చేసేసాను. ఈరోజు మండే కాబట్టి మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళాలి. ఫాస్ట్‌గా అందరికి దోసలైతే వేసేస్తున్నాను. అందరూ తినేసాక డాడీ అయితే అన్నవరం ప్రసాదం తీసుకొచ్చారు. అవి తినేసి మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. నేను కూడా తినేసాక డాడీ పెళ్లి విశేషాలు చెప్తూ ఉంటే అలా కూర్చొని వింటూ ఉన్నామనమాట. ఎవరొచ్చారు ఏంటి అని. తర్వాత నేనైతే వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేసాను. 2 ట్రిప్స్ కింద బట్టలైతే వేసేసాను. తర్వాత మా హస్బెండ్ లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. మండే స్పెషల్స్ వచ్చేసి గుత్తొంకాయ అండ్ సాంబార్. ట్యూస్‌డే నేను లేచేటప్పటికి అమ్మ కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసారు. దోసకాయ పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై. మంచిగా పెరుగన్నం, మ్యాంగో కూడా తినేసి నైట్ డిన్నర్‌లోకి అమ్మ ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేస్తుంది. ట్యూస్‌డే నైట్ అయితే నేను రైస్ ఐటెమ్స్ అయితే తినను. సో ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ మాత్రమే చూస్ చేసుకుంటాను. అందుకే అమ్మ ఈరోజు జొన్న రొట్టి కర్రీ అయితే రెడీ చేస్తుంది. జొన్న రొట్టెలోకి కాంబినేషన్ అయితే పెసల కర్రీ. స్ప్రౌట్స్ కర్రీ తినుంటారు కానీ ఇలా పెసలు నానబెట్టి కర్రీ ఎప్పుడైనా తిన్నారో లేదో కింద కామెంట్ చేసేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎక్కువ టైం అయితే పట్టదు. బేసిక్ మసాలాస్ వేసుకుంటే చాలు. చాలా ఫాస్ట్‌గా చాలా సింపుల్‌గా అయిపోతుంది కర్రీ అయితే. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు, కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాము. అమ్మ ఈ కర్రీ చేస్తుంటే నాకు అనిపించిందనమాట. ఇన్ని రోజులు నేను ఎందుకు ఈ కర్రీ చేయలేదు అని.
ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు ఏం చేయాలా అనిపించినప్పుడు ఇలా కర్రీ అయితే చేసుకోవచ్చు. సో ఎవరికైతే స్ప్రౌట్స్ ఇష్టం లేదో వాళ్ళు కూడా ఇలా తినేయొచ్చు డైరెక్ట్ గా. డైట్ చేస్తున్న వాళ్ళు రైస్ అవాయిడ్ చేయాలనుకుంటే రోటీ చపాతీతో కూడా కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అమ్మ ప్యాకెట్ లో జొన్న పిండి అయితే తీసుకొచ్చింది. అనుకున్నంత ఈజీ అయితే కాదు జొన్న రొట్టెలు చేయడం. మనకి హ్యాండ్ మూవ్‌మెంట్ కరెక్ట్ గా ఉండాలి. పిండి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట జొన్న రొట్టెలకి. చాలా స్మూత్ గా ఉండకూడదు. చాలా స్టిఫ్ గా కూడా ఉండకూడదు. లూక్‌వార్మ్ వాటర్ తో కలుపుకోవాలి. అప్పుడే జొన్న రొట్టెలు చాలా బాగుంటాయి. పెంచ్ అయితే పెట్టేస్తున్నాను కాల్చడానికి. అమ్మ పక్కన నీట్ గా డో అయితే మిక్స్ చేస్తుంది. మంచిగా డో అయితే బాగా కలుపుకోవాలి. సో మనం ఎక్కడైతే చేస్తున్నామో ఆ ఫ్లోర్ అంతా కూడా కొంచెం పిండి అయితే కలపాలి. తర్వాత మనం హ్యాండ్స్ కూడా పిండి రాసుకోవాలి. ఎందుకంటే చేతికి అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత నీట్ గా మన ఫింగర్స్ తో కాదు పామ్స్ తో అయితే ప్రెస్ చేయాలి. ఇవి చేస్తూ చేస్తూ మనకు ప్రాక్టీస్ అయితే వచ్చేస్తుంది. మా అమ్మకైతే ప్రాక్టీస్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా చేసేస్తుంది. చపాతీ మనం చేత్తో చేస్తే కూడా ఇంత మంచి రౌండ్ రాదేమో. రొట్టెలు చూసారా ఎంత నీట్ గా రౌండ్ షేప్ లో అయితే వచ్చేసినాయి. కొంచెం పైన వేసిన వెంటనే మనం ఒక తడి క్లాత్ తోటి మొత్తం పైన పిండి అయితే తుడిచేయాలి. ఒక్క సైడ్ తుడిస్తే చాలు. సో పిండి చాలా మెత్తగా ఉంటది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఫ్లిప్ చేసేసి 2 సైడ్స్ అయితే నీట్ గా కాల్చేసుకోవాలి. మనకి చపాతీ లాగా ఈవెన్ గా అయితే కాలదు. సో మనకి ఎక్కడైతే కాలేదో అక్కడ ఇలా కొంచెం సైడ్ కి అయితే తీసుకుని కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఇవన్నీ మా అమ్మకి ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా అయితే చేసేసింది. నైట్ డిన్నర్ లోకి పెసల్ కర్రీ అండ్ రొట్టెలు అయితే తినేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వెడ్నెస్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అమ్మ ప్లేన్ గా దోశలు కాకుండా దానిపైన కొంచెం కారం పొడి వేసి ఆనియన్స్ అండ్ క్యారెట్ తురుము అయితే వేసింది. ప్లేన్ దోశ అయితే బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పి రెగ్యులర్ దోశకి కొంచెం ఎలివేషన్ ఇచ్చింది. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వెజిటేబుల్స్ తినరు, పికీ ఈటర్స్ అన్నప్పుడు ఇలా చేసి పెడితే మంచిగా తింటారు. రెగ్యులర్ దోశనే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. దీనిపైన పన్నీర్ వేసుకోవచ్చు, ఎగ్ దోశలా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా అల్లం చట్నీ అండ్ పల్లి చట్నీతో అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. అమ్మ మార్నింగ్ ఆల్రెడీ లంచ్ అయితే రెడీ చేసింది. ఆలు బఠానీ కర్రీ అండ్ పాలకూర కర్రీ చేసింది. మటన్ అయితే తీసుకొచ్చారు. మా హస్బెండ్ బాక్స్ లో కొద్దన్నారు అని చెప్పి మ్యారినేట్ చేసి పక్కన పెట్టింది. నార్మల్ గా వీటిని బోన్స్ అయితే అంటాను కానీ బలగం సినిమా చూసినప్పటి నుంచి నల్లి బొక్కులు అని పిలుస్తున్నాను. ఫ్రెష్ అయిపోయి నేనైతే వర్క్ స్టార్ట్ చేస్తాను. అమ్మ ఇప్పుడు మటన్ కర్రీ అయితే రెడీ చేస్తుంది. మటన్ కూడా మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాం ఆయిల్ లో. ఇప్పుడు చేసినట్టే మటన్ కర్రీ చేసింది కానీ నేను చేసేదానికి అమ్మ చేసేదానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అమ్మ ఈ రోజు చెకప్ కి అయితే వెళ్ళాలి. ఇచ్చిన టాబ్లెట్స్ అయితే అయిపోయినాయి. అందుకే ఫాస్ట్ గా అయిపోతుంది కదా అని చెప్పి కుక్కర్ లో పెట్టేసింది. ఆ కలర్ చూసారా ఎంత స్పైసీగా ఉందో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. వాటర్ పోసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి అమ్మ వెళ్ళిపోయింది. 6 to 7 విజిల్స్ వచ్చాక నేను కుక్కర్ అయితే ఆఫ్ చేస్తాను. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మంచిగా కుక్ అయింది మటన్ అయితే. సో ఇప్పుడు స్పైసెస్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు నేను ఈ 2 స్పైసెస్ వాడతా అనమాట. ఒక జార్ లో కొరియాండర్ పౌడర్ అండ్ ఇంకొక జార్ లో మసాలా అయితే రెడీ చేసి పెట్టింది. చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఆ మసాలా ఒక్కటేస్తే చాలు మనకి టేస్ట్ అయితే ఎలివేట్ అయిపోతుంది నెక్స్ట్ లెవెల్లో. నాన్ వెజ్ కి మేమైతే ఇంట్లో చేసిన మసాలానే వాడతాము. మా హస్బెండ్ మార్నింగ్ మటన్ కి వెళ్ళినప్పుడు నా కోసం ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకొచ్చారు, మస్క్ మిలన్ జ్యూస్. ఎక్కడ సరిపోదు అని చెప్పి మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ కూడా చేసేసి వెళ్ళిపోయారు ఆఫీస్ కి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి నేను ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తున్నాను. ముక్కు ఉడికిందో లేదో ఎలా ఉంది అని. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ అంటే సూపర్ వచ్చింది. కర్రీ అయిపోయింది. అమ్మ కూడా వచ్చేసింది హాస్పిటల్ నుంచి. ఏం లేదు అంత నార్మల్ గా ఉంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా మంచిగా పడుకోమని చెప్పారంట. హాస్పిటల్ నుంచి వచ్చేసాక నా కోసం కొంచెం పులిహోర అయితే చేసింది. సో లంచ్ కి అయితే ఈ రోజు మటన్ కర్రీ, పులిహోర అండ్ వైట్ రైస్ తోటి మంచిగా ఎంజాయ్ చేస్తాను. నైట్ డిన్నర్ లోకి చపాతీ అయితే చేసుకున్నాము. చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా అయితే వచ్చాయి. థర్స్డే ఎర్లీ మార్నింగ్ అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. వీడియో కనుక వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.